హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను తిరునాళ్ళు చెప్పాను కదా, ఇది రాముల వారి తిరునాళ్ళు చేశారండి. మొత్తం ఒక 7 to 8 days చేస్తారు. ఇది లాస్ట్ డే రోజు అనమాట. మేము లాస్ట్ డే వెళ్ళాము. సో అక్కడ మేము షాపింగ్ ఏరియా చూపిస్తాను, అలాగే ఏమేమి తీసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఈ వీడియోలో అండ్ తిరుపతి వెళ్ళేటప్పుడు సో చిన్నపిల్లలు గుండు చేయించుకుంటాం కదా, ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా షేర్ చేశాను. చాలామంది అడిగారు అవి, అందుకనే షేర్ చేశాను. సో అవన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సో స్టార్టింగ్ గుడిది అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా గ్రాండ్గా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 7 to 8 days చేస్తారు. ఇదైతే లాస్ట్ డే. నేనైతే అనుకోకుండా వెళ్ళాను, మా హస్బెండ్ అనుకోకుండా వచ్చారండి. ఆ రోజు ఇంటికి వచ్చేంత వరకు తెలియదు కూడా తను వస్తాడు అని చెప్పేసి. తను వచ్చాడు. అలాగే మేము ఆ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే తను ఇది కూడా చెప్పకుండా తీసుకొచ్చాడు. నేనైతే లేట్ అయిపోతుంది అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి, అంటే మధ్యలో చీకటిగా ఉంటుందండి కొంచెము. సో భయం కదా చిన్న పాపను తీసుకెళ్ళేటప్పుడు. సో అందుకని లేట్ అవుతుందని చెప్పి అంటూనే ఉన్నాను. కానీ తను ఇంకా నువ్వు వెళ్ళలేవు, ఈ రోజే లాస్ట్ రోజు కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో పెడతారు, అప్పుడు మనకి ఎలా కుదురుతుందో లేదు తెలియదు అని చెప్పేసి తను తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ కొంచెం షాపింగ్ చేశానండి. ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇందాక మిర్రర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఇది లైక్ స్టాల్స్ లాగా పెట్టారనమాట. ఎక్కువగా అయితే తగ్గించట్లేదండి. సో ఒక 20 రూపీస్, 30 రూపీస్, 70 రూపీస్ ఇలా ఉన్నాయి. అన్నీ కూడా విడివిడిగా పెట్టున్నారండి. నేను మీకు ఈ ఏరియా మొత్తం చూపిస్తాను, షాపింగ్ జోన్ మొత్తము. అలాగే ఎగ్జిబిషన్లో మనకి జెయింట్ వీల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మీరు చూస్తూ ఉన్నట్టయితే అవన్నీ కూడా చూడొచ్చు. సో మేమైతే ఇది ఈవినింగ్ టైం 6:30 అలా అయిందండి మేము వెళ్ళేసరికి. సో మేము ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయిందనమాట. మీరు ఒక్కసారి ఇది మొత్తం చూడండి. నేను మీకు తర్వాత కలుస్తాను, ఓకేనా?
ఇంకా మేము వచ్చేసరికి 8:30 అలా అయిందండి. ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా మేము అమ్మ కర్రీ చేస్తూ ఉన్నిందనమాట. ఇది మునక్కాయలో పాలు పోసి కర్రీ చేస్తూ ఉన్నింది. పాప అయితే మధ్యలోనే నిద్రపోయింది. ఆల్మోస్ట్ ఇంకా ఊరికి రీచ్ అయిపోతాం అనంగా పడుకుంది బైక్ మీద. సో తననైతే ఇంటికి వచ్చి పండబెట్టేసాము. పండబెట్టేసి మేము కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత తిన్నామండి. ఇంకా నెక్స్ట్ డే మీకు నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. హాయ్ అండి. సో నేను మీకు తిరునాళ్ళలో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు మీకు 1 by 1 చూపిస్తాను. సో నేను ఎప్పుడు కూడా స్ట్రీట్ షాపింగ్ ఎక్కువగా చేయలేదండి. నాకు తెలిసి ఇది జస్ట్ ఒక సెకండ్ టైం అలా అయి ఉంటుంది అంతే. అండ్ నేను బార్గెన్ కూడా చేయలేను. అందుకని ఎప్పుడు కూడా ఫిక్స్డ్ రేట్ షాప్స్కి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే బార్గెన్ చేయాలంటే మనం అయ్యో ఎక్కువ పెట్టేసామే అనుకుంటాం కదా, అందుకని నేను ఫిక్స్డ్ రేట్ షాప్కి వెళ్తాను. సో ఇక్కడ కూడా బార్గెన్ చేయడానికి ఏం లేదండి, అందరూ కూడా ఫిక్స్డ్ రేట్ అమ్మేస్తున్నారు. నేను గమనించినైతే అది. కాకపోతే ఒకవేళ చేసే వాళ్ళకి ఇస్తున్నారేమో మరి తెలియదు నాకు ఆ విషయము. సో ఫస్ట్ వచ్చేసి తనకి టాయ్స్ తీసుకున్నాడండి. ఈ డక్ తీసుకున్నాడు అనమాట. సో ఇది చిన్నవి వచ్చాయి, బాగా అనిపించింది. సో ఇది నేను ఆన్లైన్లో కూడా చూసాను అనమాట, సేమ్ పీస్ అనేది. సో ఇక్కడ మనకి చూడండి పేరెంట్ అలాగే వాళ్ళ పిల్లలు అనమాట, ఒక 3 ఇచ్చారు. మనకి ఇది సౌండ్ కూడా వస్తుందండి. సో దీని కాస్ట్ అయితే 80 రూపీస్ చెప్పారండి. ₹1 కూడా తగ్గించి ఇవ్వలేదనమాట. 80 రూపీస్కే తీసుకున్నాము. ఇది సో ఇంకొకటి తీసుకున్నాము. ఇది ఆల్రెడీ తనకు ఉందండి, ఒక 2 మోడల్స్ ఉన్నాయి ఇందులో. కాకపోతే మళ్ళీ తను కొంచెం ఆడుకుంటుందని ఇదే తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి కీ ఇస్తే వస్తుంది కదా ఇలాగా. ఇదైతే 40 రూపీస్ తీసుకున్నారండి. టాయ్స్ అయితే ఇంతే తీసుకున్నాను. తర్వాత కొంచెం జ్యువెలరీ తీసుకున్నాను, అది చూపిస్తాను ఇప్పుడు మీకు. సో అన్నీ కూడా సింగిల్ తీసుకున్నానండి, ఎక్కువ ఏం తీసుకోలేదు. ఎందుకంటే నాకు వీటి మీద మనీ వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదు. కాకపోతే కొన్ని బాగా నచ్చాయి అనమాట. ఈ బాగా నచ్చినవి కొన్ని తీసుకున్నాను అంతే. ఓకే, యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ మీకు నేను బ్యాంగిల్స్ చూపిస్తానండి. సో చూడండి, బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి మెరూన్ అలాగే గ్రీన్ కలర్తో ఉందన్నమాట, అండ్ గోల్డ్ కలర్ కూడా. సో మీరు క్లియర్గా నేను ఇవి మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తానండి క్లియర్గా ఇందులో కనిపించకపోతే. సో ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు వేసుకొని చూపిస్తాను. ఓకే, ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటాయి అన్నట్టుగా. ఇవి మరీ లావుగా లేవు, సన్నగా లేవు, మీడియంలో ఉన్నాయన్నమాట. సో ఇవి 2 తీసుకున్నాను, మనం సింగిల్ కూడా వేసుకోవచ్చు కదా. సో ఇవి 4 వచ్చాయండి సెట్కి, 100 రూపీస్. ఇవి ఇలాగ చాలా ఉన్నాయన్నమాట. మనకి మధ్యలో లావు బ్యాంగిల్, అలాగే పక్కన చిన్న బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ వస్తాయి, అవి కూడా ఉన్నాయి. కాకపోతే నాకు ఎందుకో అవి అంతగా నచ్చలేదు. ఇది ఒక్క మోడల్ కొంచెం మంచిగా అనిపించింది. దీంతోపాటు బాక్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. సో ఇయర్ రింగ్స్ అయితే నేను మొత్తం ఒక 3 ఏమో తీసుకున్నాను. సో ఫస్ట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి, మల్టీ కలర్ వచ్చింది. సో ఒక్కసారి చూడండి. సో ఇవి వచ్చేసి 30 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి తీసుకున్నాను, ఇలాగ రౌండ్గా ఉంటుంది కదా. సో ఇది తీసుకున్నాను అనమాట, ఇంకో ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో వీటి కాస్ట్ అయితే 20 రూపీస్. సో కాస్ట్ ఎక్కువ లేదో నాకైతే తెలియదండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను బార్గెన్ కూడా చేయలేదన్నమాట. ఏమో నాకు పర్లేదు అనిపించింది, తీసేసుకున్నాను. ఎక్కువ ఉన్నాయో లేకపోతే కరెక్ట్గా ఉన్నాయో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. తర్వాత నేను ఇంకొక 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి హ్యాంగింగ్ టైప్సే తీసుకున్నాను, సింపుల్గా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇవి హ్యాంగింగ్ టైపే తీసుకున్నాను. ఇవి నేను అన్నీ ఒక 10 రూపీస్ అని పెట్టున్నారండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. సో ఇదొకటి, అంటే ఇదొక మోడల్ అనమాట, ఇది 10 రూపీస్. సో వీటిల్లో కలర్స్ కూడా ఉన్నాయండి, నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. సో ఇంకొకటి వచ్చేసి ఈ మోడల్ తీసుకున్నాను. సో ఇది కూడా 10 రూపీస్ అండి. సో ఇవి 2 వచ్చేసి 2 సెట్స్ కదా, ఇవి 20 రూపీస్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి నేను ఒక క్లిప్ తీసుకున్నానండి. సో క్లిప్ అయితే ఇది తీసుకున్నాను, నేను కింద పెట్టుకోవడానికి తీసుకున్నాను అనమాట. పైకి అయితే నాకు ఇది చాలా తక్కువ అనమాట. చూడండి ఎంత చిన్న క్లిప్ ఉందో. ఇదైతే నాకు జస్ట్ ఇటొక పాయి తీసుకుంటే సరిపోతుంది. నేను కింద పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఈ క్లిప్ వచ్చేసి చిన్నదే. సో ఇది వచ్చేసి 20 రూపీస్ అండి. వీళ్ళు కూడా ఏమీ తగ్గించలేదు. సో వీళ్ళ దగ్గర నేను ఒక నల్ల పూసలు తీసుకున్నాను. సో ఇంకోటి వచ్చేసి నేను ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండ్ ఈ గోల్డ్ కలర్లో ఉంది కదా, ఇది స్ప్రింగ్ టైప్ వచ్చిందనమాట.
సో చూడండి, ఇది నేను ఎప్పుడు ఇటువంటివి పెట్టుకోలేదు, ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను. ఎలా ఉందనేది చెప్పండి, ఓకేనా? సో సింపుల్గా ఉందని చెప్పేసి తీసుకున్నాను. 20 రూపీస్, ఇది క్లిప్ 20 రూపీస్. ఇంతే తీసుకున్నానండి, ఇంకేం తీసుకోలేదు. ఎలా ఉన్నాయి నేను తీసుకున్నవి అంటే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందా లేదనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకో విషయం వచ్చేసి, నేను మీకు చెప్తానన్నాను కదా తిరుపతి వెళ్ళేటప్పుడు బేబీతో ఏం క్యారీ చేయాలని చెప్పేసి. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం షేర్ చేస్తానండి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అవుతుందండి నేను వెళ్ళి. సో కొంతమంది అడిగారండి తిరుపతి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలి పిల్లలతో అని చెప్పేసి అడిగారు. నేను చెప్తానని చెప్పాను. సో ఏంటంటే నేను ఫేస్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తానండి. అందరికీ ఇలానే ఉంటుందని లేదు. నేను డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళ గురించి చెప్పట్లేదండి. నేను కాలినడకతో వెళ్తారు కదా అలిపిరి నుంచి, సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ మీకు ఆ వీడియోలో షేర్ చేశాను. మేము ఈవినింగ్ టైం బయలుదేరాము అండ్ నైట్ స్టార్ట్ అయ్యామని చెప్పేసి. సో మాకు ఏమైందంటే నేను క్లియర్గా చెప్తానండి. మేము నైట్ 1 o'clock అలా లోపలికి మాకు ఎంట్రీ జరిగిందనమాట. సో అప్పటి నుంచి పాప అయితే నైట్ టైం కాబట్టి ఆ రోజు నిద్రపోలేదండి. వాళ్ళు కానీ నిద్రపోతుంటే మనం ఒక 2 to 3 మెంబర్స్ ఉంటే బెటర్ అనమాట. వాళ్ళని ఒకరే ఎత్తుకొని ఎక్కాలంటే అది నాకు తెలిసి చాలా కష్టమవుతుంది. సో ఒక 2-3 మెంబర్స్ ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడు లైక్ మేమైతే మా తమ్ముడు వచ్చారు, మా చెల్లి వచ్చింది, అత్తయ్య వాళ్ళందరూ ఉన్నాం కాబట్టి అందరం ఒకరు మార్చుకుంటా వెళ్ళాము. సో ఒక 2-3 మెంబర్స్ ఉండేలా చూసుకోండి మీరు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు, అంటే వాళ్ళు నడవలేరు కాబట్టి. ఫస్ట్ థింగ్ అయితే అదండి. తర్వాత ఇంకా బేబీ ఫుడ్ విషయానికి వస్తే, ఇంకా మీ పిల్లలు కనుక అన్ని ఫుడ్స్ తింటున్నారు అనుకుంటే మీరు సపరేట్గా ఫుడ్ అనేది ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి. అంటే సెర్లాక్ తీసుకెళ్ళొచ్చు, మీరు హాట్ వాటర్ కూడా తీసుకెళ్ళొచ్చు, లేదంటే మీకు అక్కడ కూడా హాట్ వాటర్ ఇవ్వమన్నా కూడా ఇస్తారనమాట. లేదు అంటే మీరు ఒక ప్లాస్కో తీసుకొని అందులో హాట్ వాటర్ ఫిల్ చేసుకొని తీసుకెళ్ళండి. బేబీ సెర్లాక్కి మీకు యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళకి వాటర్ తాగడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా గ్లాసు లేకపోతే ఇప్పుడు నార్మల్గా బాటిల్తో తాగేస్తే ప్రాబ్లం లేదు, బాటిల్ తీసుకెళ్ళిపోవచ్చు. లేదు అంటే గ్లాస్తో అలవాటు ఉంటే గ్లాస్, అలాగా అవన్నీ మీకు తెలిసే ఉంటాయి కాబట్టి అవి తీసుకెళ్ళండి. ఇంకా నేనైతే సపరేట్గా అప్పటికి పాప సెర్లాక్ మానేస్తుందండి, ఫుడ్ తింటునింది అనమాట. లైక్ ఇడ్లీ దోశ తింటునింది, రైస్ తింటునింది, పులిహోర అలా తింటునింది. కాబట్టి నేనైతే ఫుడ్ ఏమీ తనకి సపరేట్గా తీసుకెళ్ళలేదండి. ఫ్రూట్స్ కూడా మనకి అన్నీ కూడా అక్కడ మనకి నడిచి వెళ్ళేటప్పుడు అమ్ముతూ ఉంటారు కాబట్టి ఓకే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఏమీ తీసుకురాలేదు. పర్లేదు అన్ని ఫుడ్స్ తింటారు అనుకున్నప్పుడు మీరు సపరేట్గా ఫుడ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. లేదు వాళ్ళు ఏమీ తినరు అనుకున్నప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ అయితే స్పెసిఫిక్గా తింటారో ఆ ఫుడ్ని తీసుకెళ్ళడం బెటర్ అండి. అంటే వాటర్ కూడా వాళ్ళకి వాటర్ చేంజ్ అయితే మళ్ళీ జలుబు అలాగా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి సపరేట్గా 1 లీటర్ బాటిల్లో వాటర్ కాచి చల్లార్చినవైనా వేసుకు వెళ్ళండి. లేదు అంటే ప్లాస్కోలో హాట్ వాటర్ అయినా తీసుకురండి. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20 hours వరకు కూడా ప్లాస్కోలో వాటర్ అనేవి చల్లారిపోవు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. నేనైతే తనకి వాటర్ అయితే పాపకు సపరేట్గా తీసుకెళ్ళానండి. ఫుడ్ అయితే సపరేట్గా ఏమి నేను క్యారీ చేయలేదు, అక్కడ ఫుడ్డే తీసుకున్నాను అనమాట. ఇంకా తనకి బిస్కెట్స్ ఇవైతే అన్నీ అమ్ముతుంటారు కాబట్టి ప్రాబ్లం లేదండి, మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి బిస్కెట్స్ అవన్నీ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఒకవేళ తను ఫుడ్ తీసుకోకపోతే బిస్కెట్స్ పెట్టేవాళ్ళము, సో అవన్నీ కూడా నేను అక్కడే తీసుకున్నాను. ఇంకా ఫుడ్ గురించి అయితే ఇంతేనండి. ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డైపర్స్ అలాగే అటువంటివన్నీ కూడా మీతో క్యారీ చేయాలి. మీరు కింద నుంచి వెళ్ళేటప్పుడు మినిమం ఒక 2 కానీ 3 కానీ మీ దగ్గర పెట్టుకోండి. రిమైనింగ్ మీరు లగేజ్లో పెట్టినా కూడా, లగేజ్ మనం లాకర్ దగ్గర ఇచ్చేస్తాం కాబట్టి అందులో ఉంచుకున్నా కూడా ఒక 2-3 మీరు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయండి. అండ్ అలాగే వెట్ వైప్స్ కూడా క్యారీ చేయండి, న్యూస్ పేపర్స్ కానీ అలా క్యారీ చేయండి. ఒకవేళ మధ్యలో ఏమన్నా అవసరం అవ్వచ్చు. నేనైతే క్యారీ చేశాను. నేను న్యూస్ పేపర్స్ అలాగే కొన్ని ఎంటీ కవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అవి అలాగే డైపర్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తాను అనమాట. ఒకవేళ డైపర్ మనం చేంజ్ చేసినా కూడా అలా డైరెక్ట్గా పడేయకుండా కవర్లో మనము కట్టేసి డస్ట్బిన్లో వేసేయచ్చు అనమాట. సో అందుకని చెప్తున్నాను. అండ్ అలాగే పాపతో పాటుగా మీరు ఒక 2 డ్రెస్సెస్ అనేవి ప్యాక్ చేసుకోండి. సో నేను ప్యాక్ చేసుకున్నాను కానీ తనకి నేను చేంజ్ చేయలేదండి. అందుకని తనకి టెంకాయ నీళ్ళు తాగినప్పుడు అలా వాటర్ పడిపోయి తనకి ఆ డ్రెస్ మీద బాగా మరకలు అనేవి పడిపోయాయి అనమాట. ఎక్కువ మాసిపోయింది, మనం నెక్స్ట్ ఉతకడం కష్టమవుతుంది కదా. సో మధ్యలో మీరు చేంజ్ చేసుకోవచ్చు డ్రెస్. ఒక 1 or 2 డ్రెస్సెస్ తీసుకెళ్తే ఒకవేళ వాళ్ళు ఏమన్నా వామిటింగ్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బాత్రూమ్ ప్రాబ్లం ఉన్నా ఒకవేళ డ్రెస్ పాడైపోయినా కూడా మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి క్యారీ చేయండి, మంచిదే. ఇంకా పిల్లలకి ఇంకేం అవసరం ఉంటుందండి, ఇంకా సోప్స్ అవన్నీ అంటే మనం ఎలాగో క్యారీ చేస్తాము. వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో నేను సోపు అలాగే తనకి క్రీమ్ కూడా క్యారీ చేశాను అనమాట.
కానీ అక్కడ అంత టైం లేకుండా పోయింది. రూమ్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం టైం ఉంది అనుకుంటే మీరు అవన్నీ తీసుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీతో షేర్ చేశాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.